గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Yeah, today I feel so grateful and unstoppable as an actor. Nice. ఇది 2024లో దేవకి వాసుదేవనందన వచ్చింది కదా, మళ్ళీ మీరు నెక్స్ట్ మూవీ తీసుకోవడానికి మళ్ళీ 2026 వరకు వెయిట్ చేశారు. యాక్చువల్లీ రెండు ఓవర్లాప్ అయ్యాయండి, రెండు మూవీస్. ఇట్స్ జస్ట్ దట్ రిలీజ్ డేట్ కొంచెం ఇటు అటు అయింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ దేవకి నందన వాసుదేవ తర్వాత నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాలి ఇండస్ట్రీలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ చూస్, ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ ఐ వర్క్ విత్. నేను ఒక బడ్డింగ్ యాక్టర్ కాబట్టి దర్స్ అ లాట్ దట్ I need to learn about cinema. And I'm really grateful because Couple Friendly lo nenu work chesina team one of the best teams andi. Ma DOP garu kani, director garu kani Chennai lo shoot chesam chaala varaku, but they're very skilled professionals. And I still remember mem eppudaithe start chesamo Couple Friendly మేమందరం వర్క్ షాప్ చేసాం అనమాట, 1 month వర్క్ షాప్. రోజు కూర్చునే వాళ్ళము, డిస్కస్ చేసే వాళ్ళము సీన్స్, అండ్ ఆటోమేటిక్ గా కాన్వర్సేషన్స్ అన్ని సినిమా గురించే ఉండేవి. అండ్ దే యూస్ టు డ్రా రెఫరెన్సెస్ టు ఆల్ దీస్ పాతకాలం మూవీస్, లిరిసిస్ట్స్, ఎడిటర్స్, అండ్ నాకేమో మొత్తం కొత్త. సో ఐ స్టిల్ రిమెంబర్ హ్యావింగ్ లైక్ 500 tabs ఓపెన్, వీళ్ళెవరు వాళ్ళెవరు, అండ్ such a enriching learning experience. And I feel like in last 2 years, you know, the amount that I've learned about cinema, the amount of cinema that I have watched as an artist, major development ఈ లాస్ట్ 2 years లోనే జరిగింది. సో ఏంటి ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్? స్టోరీ నచ్చా, లేకపోతే మీ క్యారెక్టర్ నచ్చా, ఏం నచ్చి మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు? డెఫినెట్గా స్టోరీ వాజ్ ఇంట్రెస్టింగ్ అండి. I really liked that the female character had a lot of scope. It's a love story where hero heroine ki oka equal fair playing ground ఉంటుంది. వాళ్ళిద్దరు స్టోరీస్ నరేట్ చేయడానికి కానీ, ఇద్దరి మీద ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో, I felt it was very organic, very sweet. And director sensibilities కూడా చాలా న్యాచురల్, ఆర్గానిక్ జోన్లోనే ఉండే. ఇన్ఫ్యాక్ట్ he made a short film, couple friendly short film. And అది కూడా చూసాను. I thought it was beautifully shot. But all that aside, I think అప్పట్లో the only thing that really connected with me is నేను ఎప్పుడైతే ఆడిషన్ చేశానో for the role, I got to meet the team members, and వాళ్ళకున్న ప్యాషన్, సీరియస్నెస్, విజన్ చూసేసరికి I just knew that నేను ఈ టీమ్తో వర్క్ చేయాలి అండ్ వీళ్ళతోనే మ్యాజిక్ క్రియేట్ చేయాలి అని అర్థమైపోయింది. ఒక స్టోరీ డైరెక్టర్ అండ్ రైటర్ తనే కదా, మన అశ్విన్ చంద్రశేఖర్ గారు. సో వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు అది మొత్తం సినిమా రూపంలో మీరంతా యాక్ట్ చేసి ఒక సినిమా రూపంలో వచ్చినప్పుడు దానికి దీనికి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు? అలాగే వచ్చిందా సినిమా, లేకపోతే ఎలా డిఫరెన్స్ ఏమైనా ఉందా? మీన్స్ డెఫినెట్గా అండి. ఐ థింక్ మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఆనెస్ట్లీ స్టార్టింగ్లో. ఐ డెంట్ నో వాట్ టు. దట్ వాజ్ అనదర్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ. మనకి వినే స్టేజ్లో ఒక విజన్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ చూసేటప్పుడు వేరేలా ఉండొచ్చు, కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ థింక్ విత్ కపుల్ ఫ్రెండ్లీ ఐ డెంట్ హ్యావ్ వెరీ రిజిడ్ ఎక్స్పెక్టేషన్స్. ఇలా చేస్తున్నామంటే ఇలానే అవుట్పుట్ రావాలి అని. ఐ వాజ్ హ్యాపీ టు సరెండర్ టు ద డైరెక్టర్. ఆయన షార్ట్ ఫిల్మ్ చూసి, టీమ్ చూసి, సమ్వేర్ డీప్ డౌన్ ఐ న్యూ దట్ ఈయన సెన్సిబిలిటీస్ చాలా న్యాచురల్గా ఉంటాయి, జీరో మేకప్, జీరో గిమిక్స్. సో ఐ రియలీ లవ్డ్ హౌ he showed our characters on screen. And of course ఇప్పుడు అవుట్పుట్ మీరు చూస్తారు, మీరు చెప్పాలి మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడు జనరల్ గా ఎక్కువగా వింటూ ఉన్నాం కదా లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్, అది కూడా ఇందులో కనిపించింది కదా. సో మీరు కూడా మీ అంటే కాలేజ్ తర్వాత మీరు కూడా చాలా మందిని చూసి ఉంటారు, విని ఉంటారు. సో ఆ రిలేషన్షిప్ లో, యాక్టింగ్ లో మీకు ఎలాంటి ఫీల్ ఇచ్చింది అది అసలు? యాక్టింగ్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఆల్దో మీరు నా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నారంటే ఐ హ్యావ్ నెవర్ బిన్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అండి. సో దట్ వాస్ డెఫినెట్లీ న్యూ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. బట్ ఆఫ్ కోర్స్ మన చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ, యునో కాలేజ్ మేట్స్, సో మెనీ న్యూ స్టోరీస్ యూ సీ కదా, రిలేషన్షిప్స్.
సో as far as acting is concerned, కాన్సెప్ట్ అయితే కొత్త ఏం కాదు నాకు, బట్ డెఫినెట్లీ ది ఎక్స్పీరియన్స్ వాజ్ న్యూ. యాక్టింగ్ యాజ్ అ లివింగ్ టుగెదర్. నేను తమిళ్ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడతారు కదా, మొత్తం చెన్నైలో చేశారు ఇది? 90% చెన్నై అండి, 10% కేరళ. ఓకే. సో సంతోష్ శోభన్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ థింక్ హీఈస్ అన్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మర్. అండ్ మేము ఎప్పుడైతే వర్క్ షాప్ స్టార్ట్ చేసామో ఐ గాట్ టు లెర్న్ అ లాట్ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ద వే హీ ట్రీట్స్ ఎవ్రీ సీన్. సో ఒక ఆర్టిస్ట్గా అయితే చాలా నేర్చుకున్నాను. అండ్ ఇట్స్ ఆల్వేస్ నైస్ వెన్ యువర్ సీన్ పార్ట్నర్ ఇస్ అ పర్ఫార్మర్. నాలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ కూడా చాలా వరకు ఎన్హాన్స్ అయింది టు కైండ్ ఆఫ్ give it back to him as an artist in the dynamics, scene dynamics. And even otherwise, he's a very friendly, chill person. So that makes it all the more easier, kadandi. When a friendly, playful atmosphere untene manaki kotta creative ideas vastayi, manchiga perform cheyadaniki. హెల్ప్ చేసుకుంటారు, రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు సీనియర్స్ అయితే. ఎగ్జాక్ట్లీ. ఓకే. మీ క్యారెక్టర్ లో మీకు నచ్చి మీరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి? మీకు రిలేటెడ్గా ఏమైనా అనిపించిందా మీరు చేసిన క్యారెక్టర్? నచ్చింది ఏంటంటే మిత్రాజ్ అ వెరీ డైనమిక్ గర్ల్ అండి. తను ఎక్కువ ఆలోచించదు, ఎప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ డెసిషన్ తీసుకుంటే చేసేయాలి అనే ఒక స్పేస్లో ఉంటుంది. సో దట్స్ సంథింగ్ ఐ రిలేటెడ్ టు అ లాట్. That's my favorite quality about Mitra. So you are a dynamic. That's what మీరు మిస్ ఇండియా 2020 వరకు కూడా వెళ్ళగలిగారు. ఓకే, థ్యాంక్స్. సో సినిమాల్లోకి వచ్చినప్పుడు అంటే ఎవరితోనూ యాక్టింగ్ చేయాలి, స్టార్ హీరోలతో చేయాలి అన్నట్టుగా ఉంటది కదా, మీకేమైనా అట్లా? సో సినిమాలో అయితే ఐ గ్రూ అప్ వాచింగ్ అ లాట్ ఆఫ్ మహేష్ బాబు గారు, నాగార్జున గారు, వెంకీ గారు. So these are the movies I watched growing up. Of course, these are the icons kadandi, and వాళ్ళతో వర్క్ చేయడం అనేది incredible, would be incredible. But just about that అండి, as you know, నేను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ ఎంటర్ అయ్యానో, this is all I knew. స్టార్ హీరో సినిమాస్ ఏవైతే చూసానో గ్రోయింగ్ అప్, that was my exposure to cinema. But now over the past 2 years, inta kotta cinema chusesariki, there's so many beautiful directors coming up, kotta concepts tho, kotta themes tho, and I'm really excited to just collaborate with new stars, new heroes, new directors. మీ ఈ సినిమా ట్రైలర్ని ప్రభాస్ గారు పోస్ట్ చేశారు. సో అఫ్ కోర్స్ మీ ఫేవరెట్లో, వన్ ఆఫ్ ది ఫేవరెట్స్లో ప్రభాస్ గారు కూడా ఉన్నారు. సో హౌ యూ ఫెల్ట్? ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండి, ట్రూలీ మ్యాజికల్. నేను ఎప్పుడైతే పోస్ట్ చూసానో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఐ వాజ్ ఈవెన్ మోర్ సర్ప్రైజ్డ్ వెన్ సంతోష్ అండ్ ద యూవీ టీమ్ టోల్డ్ మీ దట్ ప్రభాస్ గారే సజెస్ట్ చేశారు టు పోస్ట్ ఇట్ ఆన్ హిస్ ప్రొఫైల్. And that was even cooler to learn that ఆయన ఎంత మంచి మనసుతో మా ట్రైలర్ని ఎంత ముందుకు తీసుకెళ్లారు అని. అండ్ లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక ఫేమ్ ఉంది. సో మీకున్న ఫేమ్తో మీరు పెద్ద స్టార్స్ సినిమాల్లో కూడా మీరు ఆడిషన్ ఇచ్చి మీరు అవకాశాలు మీరు కోరుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొత్త వాళ్ళతో మీరు చేస్తున్నారు, ఒక చిన్న రిస్క్ అనేది ఉంటుంది కదా. సో ఇట్లా థింక్ చేయడానికి రీజన్? కొత్త వాళ్ళతో చేయడం, ఐ థింక్ as far as cinema industry is concerned, రియాలిటీ ఏంటండి, ఇప్పుడు మనకి స్టోరీ టీమ్ నచ్చాలి, ప్లస్ వాళ్ళకి మనము నచ్చాలి, రైట్? సో ఆ రెండు కలవడం అనేది it's you can say a matter of destiny, a matter of communication. Luck చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్ అక్కడ. But keeping that aside, I think as far as couple friendly team is concerned, నేను అంత అందరూ న్యూ అనుకోలేదు. I felt like everybody is experienced, whether it is my co-actor, director, DOP. మా DOP గారు కూడా, he's done some iconic movies, Maharaja, Love Today, and Labbar Pandu. Director garu kuda, he worked with a very senior director in Chennai. His name is Pandiraj.
సంతోష్ గారు కూడా he's been in the industry for almost 10 years. He's a performer. ఆయన న్యూ ఏం కాదు. సో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ నేను అందరూ కొత్త వాళ్ళతో వర్క్ చేస్తున్నా. ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ద సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి అరౌండ్ మీ. తెలుగు సినిమాల్లో ఇలా కొంచెం స్టార్డమ్ రాగానే వెంటనే బాలీవుడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీకు కూడా ఇప్పుడు వన్ స్టెప్ వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మీకు కూడా బాలీవుడ్ వెళ్ళి అంటే ఉన్నాయా విషెస్? ప్రస్తుతానికి నా హార్ట్ ఇక్కడే ఉందండి. హార్ట్ ఇస్ అట్ హోమ్. బట్ స్టోరీ ఈజ్ యూనివర్సల్ కదండి. మనము ఒకే లాంగ్వేజ్ ని పట్టుకుంటే యు నెవర్ నో, యు మైట్ బి సేయింగ్ నో టు సో మెనీ అదర్ బ్యూటిఫుల్ స్టోరీస్ అవుట్ దేర్. సో అలా బాక్స్ లో పెట్టుకోవాలని లేదు నన్ను. ఓపెన్ టు ఎక్సైటింగ్ స్టోరీస్. ఈ సినిమా మీకు ఎలాంటి ఐడెంటిటీ తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ యాక్టింగ్ కి, మీ క్యారెక్టర్ కి what kind of? I really hope to connect with the audiences as a natural performer. And someone, and also Mitra ane character chala special character andi, and I feel like ilanti beautiful female characters journey lo raavadam anedi na adrushtam. And I hope that the audiences see my skills as a performer and connect with the beauty of Mitra. Okay, nice. So రాజీవ్ కనకాల గారు మీ ఫాదర్ గా చేశారు కదా? అవును. సో ఎట్లా ఉంది సీనియర్స్ తో వర్క్ చేయడం? లాట్ ఆఫ్ ఫన్ అండి. రాజీవ్ గారు హీఈస్ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్. అండ్ మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు, ఆయన చాలా స్ట్రిక్ట్ ఉంటారు, సూపర్ స్ట్రిక్ట్ ఫాదర్. కానీ రియల్ లైఫ్ లో కంప్లీట్ ఆపోజిట్. And even he was very fun to work with అండి. బిట్వీన్ షార్ట్స్ మేము ఫుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళము. అండ్ ఐ రిమెంబర్ దిస్ వన్ డే ఒక స్కేరీ సీన్ షూట్ చేస్తున్నాం అనమాట. బేసిక్గా డైరెక్టర్కి భయం కావాలి, నాలో ఉన్న భయం చూపించాలని. అండ్ హీస్ లైక్ లేదు సరిపోవట్లేదు, నాట్ ఎనఫ్, ఇంకా కావాలి, ఇంకా మోర్ భయం అంటున్నారు. అండ్ సడన్ గా రాజీవ్ గారు అని అరిచేశారు. అండ్ ఐ థింక్ దాట్ ట్రిగర్డ్ ఆల్ ద భయం ఇన్సైడ్ మీ. సో ఐ థింక్ హీస్ జస్ట్ అ వెరీ కూల్ పర్సన్ టు వర్క్ విత్. లాట్స్ ఆఫ్ లవ్ రాజీవ్ గారు. ఈ సినిమాలో కామెడీకి కూడా చాలా స్కోప్ ఉన్నట్టు కనిపించింది. మన కామెడీ యాక్టర్ యోగి బాబు గారు. యోగి బాబు గారు ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఆయన సెట్స్ లో ఎట్లా ఉంటారండి? వెరీ చిల్ అండి. వెరీ ఫ్రెండ్లీ. అండ్ అఫ్ కోర్స్ ఎక్కువగా మేము మా బ్రోకెన్ తమిళ్లో మాట్లాడాము ఆయనతో. బట్ ఈవెన్ హీ వాజ్ వెరీ చిల్. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ లో అయితే హీ వుడ్ గివ్ టిప్స్, మీరు ఇలా అనండి ఇంప్రూవైజేషన్ కోసం అని. వెరీ చిల్. ఓకే. ఈ సినిమా 2.5 hours హోల్డ్ చేయాలి అని అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి. సో అలాంటివి ఏమేమి ఉన్నాయి ఇందులో? ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ థింగ్స్ అబౌట్ కపుల్ ఫ్రెండ్లీ యాజ్ అ లవ్ స్టోరీ ఇస్ ఇద్దరు క్యారెక్టర్స్ అండి, మిత్ర, శివ. వాళ్ళ స్టోరీనే మోస్ట్ స్పెషల్. అండ్ వాళ్ళ కలిసే పాయింట్ కూడా మనం ఏ లవ్ స్టోరీలో చూడలేదు. అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ డిఫరెంట్. వేరే ప్రపంచం మీద వస్తారు. వాళ్ళ లైక్స్, పర్సనాలిటీస్ అన్నీ చాలా డిఫరెంట్. వాళ్ళ ప్రొఫెషన్స్ కూడా కంప్లీట్ డిఫరెంట్. సో అలాంటి ఆపోజిట్ క్యారెక్టర్స్ ఏదో విధానంగా అలా తగులుకుంటారు. అండ్ హౌ దే బోత్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్స్ లైఫ్స్ అనేది ఇట్స్ అ వెరీ స్పెషల్, యూనిక్ స్టోరీ మనం అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు రివీల్ చేయలేకపోతున్నాను ఆ పాయింట్ ఏంటి అనేది, బట్ ఖచ్చితంగా మీకు తెలుస్తుంది when you watch. అంటే ఏదైనా మెసేజ్ ఓరియంటెడా? మెసేజ్ అంటే డైరెక్టర్ ఏం మెసేజ్ ఫోర్స్ చేయరు, లైక్ ఇది మీరు నేర్చుకోవాల్సిందని. బట్ ఐఎమ్ షూర్ అందరం మెసేజెస్ అయితే డ్రా చేస్తాము ఫ్రమ్ ద క్యారెక్టర్స్. అండ్ మీరు ట్రైలర్లు చూసే ఉంటారు, కొన్ని డైలాగ్స్ ఫిలసాఫికల్ గా చాలా అంటే మన జీవితంకి దగ్గరగా ఉంటాయి. సో యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు? I did do a theatre workshop అండి. That was my first experience exploring my skills as an actor. ఆది శక్తి పాండిచ్చేరిలో.
ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద లెర్నింగ్ వాజ్ డ్యూరింగ్ ఆడిషన్స్, వర్క్షాప్స్ అండి. ఓకే. అంటే మీకు అంత అవసరం కూడా ఉండదేమో కదా, ఆల్రెడీ మీరు అంటే ఇప్పుడు మిస్ ఇండియా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు, కెమెరా ఫేస్ చేసి ఉంటారు కదా. సో మీకు ఫస్ట్ టైం మూవీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు, మామూలుగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు మీకు ఆ ఫియర్ ఉండకపోవచ్చు కదా? నేను అదే అనుకున్నానండి. Although I still remember my first day on my first movie set. ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఎంటర్ అయ్యాను. బట్ ఆ సెటప్ చూసేసరికి, బికాజ్ ఫ్యాషన్లో కానీ ప్యాజెంట్రీలో కానీ కెమెరా సెటప్ వాతావరణం చాలా వేరే ఉంటుంది. అండ్ ద మూమెంట్ ఐ స్టెప్ ఆన్ టు అ ఫిల్మ్ సెట్, ఐ రియలైజ్డ్ ఓకే ఇది చాలా డిఫరెంట్. మన యాంగిల్స్ కానీ, కెమెరాస్, ఎక్విప్మెంట్, క్రూ మెంబర్స్, వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ సో అప్పుడు కొంచెం నన్ను హంబుల్ డౌన్ చేస్తుందండి. కానీ అందరిలాగా ఫియర్ మాత్రం ఉండదు కదా మీకు అసలు? లైట్గా ఉంటుందండి ఫియర్. స్టేజ్ ఫియర్ కానీ, కెమెరా ఫియర్ కానీ అలాంటివి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, సో అది మీకు ఒక అడ్వాంటేజ్ కదా. మేబీ చాలా వరకు ఓవర్ ద ఇయర్స్ అలా తగ్గుతూ వెళ్తుంది కదండి. అంటే మనం ఎప్పుడైతే అలా మన ఎక్స్పీరియన్స్ పెరుగుతా పోతూ ఉంటే మనకు ఆ ఫియర్ తగ్గుతూ పోతూ ఉంటుంది. కరెక్ట్, అంతే. ఈ సినిమా చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎలాంటి మెమరీస్, ఇప్పుడు ఈ సినిమా గురించి అడిగితే మెమరీస్ ఏమున్నాయండి? సో మెనీ మెమరీస్ అండి. ఇన్ఫ్యాక్ట్ చెన్నై ఇస్ అ న్యూ సిటీ, రైట్? బట్ ఆల్మోస్ట్ ఒక 6 months చెన్నైలోనే షూట్ చేసేసరికి ఇట్స్ బికమ్ అ సెకండ్ హోమ్. అక్కడున్న కల్చర్ కానీ, ఐకానిక్ ఫుడ్ స్పాట్స్, పీపుల్, చాలా కనెక్ట్ అయిపోయాను ఆ సిటీతో. అండ్ సో ఐ థింక్ ద స్వీటెస్ట్ మెమరీస్ ఆర్ ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ చెన్నై అండ్ జస్ట్ కైండ్ ఆఫ్ విత్ ద టీమ్, ద బ్యూటిఫుల్ టీమ్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్. ఓకే. సో డైరెక్టర్ గారి డైరెక్షన్ మీకు ఎట్లా అనిపించింది? వెరీ యూనిక్ డైరెక్టర్ గారి డైరెక్షన్. బట్ వాట్ ఐ లైక్ అబౌట్ అశ్విన్ గారు ఇస్ దట్ హీఈస్ వెరీ స్పెసిఫిక్. ఆయనకు ఒకటి ఉంటే మైండ్లో అదే వచ్చే వరకు కూర్చుంటారు అనమాట, సేయింగ్ నో వీ నీడ్ టు అచీవ్ దిస్ అని. అండ్ సో దట్స్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ అశ్విన్. ఆయన ఒకటి అనుకుంటే అదే జరిగేది. సో సంతోష్ గారు కూడా అంటే ఆల్రెడీ యాక్టింగ్ చాలా మూవీస్ లో చేశారు. అలాంటి వాళ్ళతో చేస్తున్నప్పుడు మనం టేక్స్ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది ఎట్లా ఉంటుంది, ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది? As in, you mean extra takes? ఎక్స్ట్రా టేక్స్ మీరు తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి ఆ టైంలో. ఫేర్ మేబీ స్టార్టింగ్ లో కొంచెం అనిపించిన దట్ ఓ నో ఇది క్రాక్ అవ్వట్లేదు, క్రాక్ చేయాలి అని. It was never an issue with Santosh Garandi. He's an extremely supportive co-actor. మా ఇద్దరి మధ్య ఎంత కాంపిటీషన్ ఉండినా he's someone who wishes for everybody to do well. I know మనం చాలా వరకు వింటూ ఉంటాము, రైట్? ఆర్టిస్ట్స్ కొంచెం సెల్ఫిష్గా ఉంటారు, మన మీదే స్పాట్ లైట్, మన గురించి ఆలోచించాలి, మనమే ఇంపార్టెంట్ అని. బట్ ఐ నెవర్ ఫెల్ట్ దాట్ ఆన్ కపుల్ ఫ్రెండ్లీ సెట్. ఓకే. సో మీరు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మీకు ఎట్లాంటి, అంటే ఫైనల్ వరకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుందో, ఒక సినిమా రిలీజ్కి బిఫోర్ ఇంకా ఈ సినిమా హిట్ అవుతుందా లేకపోతే అంటే ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్న ఒక ఫియర్ ఉంటుంది కదా. ఈ రెండు ఫియర్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉందండి. బికాజ్ ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు మిస్ వరల్డ్ ఐ వాజ్ మోస్ట్లీ alone physically. Of course, my mentors, my trainers, organization, Miss India organization, వాళ్ళందరూ ఎప్పుడు నాతోనే ఉన్నారు. They were my biggest support. But once you're there in the country, international country, you feel like ante everything is on your shoulders. నువ్వే మేనేజ్ చేయాలి. You're getting on stage, ఇలా మాట్లాడాలి, అలా బిహేవ్ చేయాలి. You feel a little bit alone. But now with కపుల్ ఫ్రెండ్లీ, అఫ్ కోర్స్ ఐ థింక్ కొంచెం ఉంటుంది ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, కనెక్ట్ అవ్వాలి అందరితో అనేది ఎప్పుడూ ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ ఫీల్ లైక్ ద ఎక్సైట్మెంట్ ఇస్ మోర్ అండి దాన్ ద ఫియర్. అండ్ ఆల్సో మేము అందరం ఒక టీమ్గా వర్క్ చేసేసరికి యూ డోంట్ ఫీల్ అలోన్. వీ ఫీల్ లైక్ వీ పుట్ అవర్ ఆనెస్ట్ సిన్సియర్ ఎఫర్ట్ అండ్ అంతే.
now the audience has to take it. ఓకే. సో జనరల్గా మీ జడ్జ్మెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు కదా, Right. ఈ సినిమా సక్సెస్ అవుతుంది అవ్వదు అనేది మీకు కూడా అంటే మీరు సినిమాలకు వెళ్తూ ఉంటారా? మీకు Of course అండి, yeah, చాలా ప్రాపర్ సినిమా లవర్ నేను. అవునా? Yeah, yeah. ఎక్కువగా ఎవరి సినిమాలు చూస్తారు? అందరివి అండి, అలా హిట్ సినిమాలు అన్నట్టు. హిట్ సినిమాలు, కొత్త సినిమాలు, మలయాళం, తమిళ్, తెలుగు అన్నీ చూస్తాను. అండ్ రీసెంట్గా చెప్పాలంటే ఐ లవ్ దిస్ మలయాళం మూవీ కాల్డ్ సర్వమ్మయ్య. ఓకే. బ్యూటిఫుల్. అండ్ ఎక్కువగా అంటే అందరివి చూస్తాను. ఓకే. సో ఆ విధంగా అంటే సినిమాలకి సంబంధించి బాగా నాలెడ్జ్ ఉందన్నమాట. ఇట్ మీన్స్ ఆల్రెడీ అన్ని సినిమాలు చూసారు, చేశారు అని అంటే. సో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ ఉన్నప్పుడు ఆ ఫీల్ ఎట్లా ఉంది మీకు? వెరీ ఎక్సైటింగ్ అండి. అండ్ జస్ట్ 3 days left. Yeah, 14th కి, that is లవర్స్ డే కదా, వ్యాలంటైన్స్ డే. అంటే is any reason అంటే ఇట్ బిలాంగ్స్ టు అంటే లవర్స్ కదా, సో అందుకోసమని ఫస్ట్ ఈ డేట్ పెట్టుకున్నారా? అందుకోసమే అండి. ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ, రైట్? యంగ్ ఫ్రెష్ లవ్ డ్రామా. అండ్ వ్యాలంటైన్స్ డే రోజుకి కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీ పర్ఫెక్ట్ మూవీ యాక్చువల్లీ. ఓకే. అది కూడా మీకు ఒక అడ్వాంటేజ్ కదా ఈ మూవీకి, చాలా మంది వెళ్తారు ఆ రోజు. అవును, రియల్లీ గ్రేట్ఫుల్ అలా కుదిరిందని. రైట్. ఇంకా ఎనీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ యూ యాక్సెప్టెడ్? Yes, very soon తమిళ్లో చేయబోతున్నానండి. కరెంట్లీ ఇన్ ద వర్క్ షాప్ ఫేజ్. వెరీ యూనిక్ క్యారెక్టర్, చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ డీటెయిల్స్ అయితే ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ రివీల్ చేస్తుందో మీకు తెలుస్తుంది. వాట్ అబౌట్ ఇన్ బాలీవుడ్? ఇన్ బాలీవుడ్ ప్రస్తుతానికి అయితే నథింగ్ ఇన్ బాలీవుడ్ అండి. వీల్ సీ. సినిమా పార్ట్ మనం కంప్లీట్ చేసాం కదా, మీరు ఫెమినా మిస్ ఇండియా 2020 కాబట్టి సో దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు మలేషియాలో పుట్టి అంటే ఇండియాలోనే పుట్టారు, తెలుగు స్టేట్లోనే పుట్టారు, మలేషియాలో మాత్రం 10th వరకు చదివారు మీ ఫాదర్ జాబ్ వల్ల కదా? ఓకే. సో 10th తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చారు. 10th ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, జాబ్ మొత్తం హైదరాబాదే. ఓకే. సో ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్లోకి వెళ్ళాలన్న థాట్ ఎట్లా వచ్చింది మీకు? ఎప్పుడు వచ్చింది? కాలేజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ క్వైట్ యాక్టివ్ డ్యూరింగ్ ఫెస్ట్స్ అండి. ఫ్రెషర్స్ కాంపిటీషన్, మళ్ళీ కాలేజ్ నుంచే మీరు? యా, అంటే సింగింగ్, చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు, ఫ్యాషన్ డిజైనర్స్, నిఫ్ట్లో చదువుకునే వాళ్ళు. సో అలా కో కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎప్పుడు యాక్టివే. అండ్ అలా మెల్లిగా నేను ఎప్పుడైతే జాబ్ స్టార్ట్ చేశానో ఐ ఫెల్ట్ లైక్ ఇదేదో కొత్తగా ఉంది, మిస్ ఇండియా ఆడిషన్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్బిట్ మాల్, ఒక ట్రై అయితే ఖచ్చితంగా చేసి చూడాలి అని అనిపించింది. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆ తర్వాత ఐ వాజంట్ ప్రిపేర్డ్ అండి వెన్ ఐ ఫస్ట్ ట్రైడ్ ఆడిషనింగ్. అండ్ నేను యాక్చువల్లీ రిటర్న్ వచ్చేసాను టు హైదరాబాద్ ఆఫ్టర్ ద ట్రయల్స్. వాళ్ళు కాల్ చేసి చెప్పారు, మీలో పొటెన్షియల్ ఉంది, మళ్ళీ రండి, పార్టిసిపేట్. సో నెక్స్ట్ ఇయర్ నేను సీరియస్గా ప్రిపేర్ అయ్యి పార్టిసిపేట్ అయ్యాను. అండ్ దాట్స్ వెన్ ఐ వన్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మీరు 2021లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, సో అది ఎలా జరిగింది? ఇన్క్రెడిబుల్ అండి. ఐ థింక్ ద కూలెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఐ థింక్ ఆ ఇయర్ మొత్తం యాజ్ అ మిస్ ఇండియా చాలా మంచి అవకాశాలు వస్తాయి, ఇంట్రెస్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. And to be able to work with so many trainers, right, the best in the industry, in different fields, huge learning experience, and that too in a new city like Bombay. అంటే ఒక మిస్ ఇండియా అయ్యారనుకోండి, వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు వస్తాయి. అందులో ఇప్పటివరకు మిస్ ఇండియా అయిన వాళ్ళు కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, మళ్ళీ అందరూ లేరు. అసలు ఈ కాంపిటీషన్ అయినా విన్ అయినా తర్వాత వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి మనస? I think the biggest advantage of participating in Miss India is మనం చాలా వరకు మన గురించి నేర్చుకుంటాము. I feel it really helps young women become more independent and confident. ఈ కాంపిటీషన్ ద్వారా మనం చాలా మంది అమ్మాయిల్ని కలుస్తాము, mentors, trainers, celebrities, and there's so much we learn about ourselves, and I think that's the best part.
ఆ కాంపిటీషన్లోనే మన పర్సనాలిటీ గురించి కానీ మన స్ట్రెంగ్త్స్ గురించి మనల్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఒక కాన్ఫిడెన్స్తో ఒక స్ట్రాంగ్ నాలెడ్జ్తో ఐ థింక్ దట్స్ ద కూలెస్ట్ పార్ట్ అబౌట్ మిస్ ఇండియా. ఓకే, సో మీకు క్రౌన్ పెడతారు కదా, ఆ క్రౌన్ అంటే 1 year వరకే మీ దగ్గర ఉంటుందా? మళ్ళీ ఆ క్రౌన్ తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు కదా నెక్స్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి? నా క్రౌన్ అయితే నా దగ్గరే ఉండండి, ఇంట్లో ఉంది. అంటే ఓకే, ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేస్తారు. ఓకే, అది గోల్డ్ అండ్ డైమండ్స్ అండి? గోల్డ్ అండ్ డైమండ్స్ కాదు, ఐ థింక్ ఇట్స్ క్రిస్టల్స్, స్వరోస్కి క్రిస్టల్స్, రూబీస్. మా ఇయర్లో అయితే శోభా శృంగార్ అని జ్యువెలరీ పార్ట్నర్ ఉండేవారు, సో దే మేడ్ ద క్రౌన్ డ్యూరింగ్ మై ఇయర్. ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇలాంటి కాంపిటీషన్స్ లో విన్ అయిన వాళ్ళకి? యాక్చువల్గా రైట్, విన్ అయిన వాళ్ళకి ఎస్పెషలీ ఐ థింక్ ఈ ఫ్యాషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లో చాలా వరకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. బట్ అలా అని చెప్పి ఇప్పుడు మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తే అదే చేయాలి అని రూల్ ఏం లేదు. చాలా మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేసిన తర్వాత డాక్టర్స్ అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు. ఇట్స్ లిమిట్లెస్ అండి. అఫ్ కోర్స్ మనకి ఇది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఈజీగా యాక్టింగ్, మీడియానే అనుకుంటాము. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఎవ్రీ గర్ల్ ఇస్ ఫ్రీ టు పర్స్యూ అండ్ డిజైన్ హర్ లైఫ్ ద వే షీ వాంట్స్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్, ఆ కాన్ఫిడెన్స్ మీకు మూవీస్లోకి రావడానికి ఎంత అడ్వాంటేజ్ అయింది? డెఫినెట్లీ చాలా వరకు హెల్ప్ అయిందండి. ఐ థింక్ అన్ని కొత్త ఎక్స్పీరియన్సెస్ అయిపోయేసరికి దర్ ఇస్ a fresh confidence, a fresh determination, and I'm sure Miss India journey వల్లనే నాలో ఉన్న ప్రేమ ఫర్ యాక్టింగ్ పుట్టింది. ఓకే, ఎనీవేస్ Feb 14th సినిమా రిలీజ్ కాబోతోంది, సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది ఒక బ్యూటిఫుల్ మూవీ అనిపిస్తోంది ట్రైలర్ చూస్తే. సో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్లీ స్పీకింగ్. సేమ్ ఫీలింగ్ హియర్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.